తలకి లాగారన్నది కనబడుతుంది. అక్కడ అమానవీయ ధోరణి ఏంటంటే పక్కన పడుకోబెట్టేసి వెళ్ళిపోవడం. చాలా బాధ అనిపించేది, చాలా నీచం అనిపించేది, దారుణం అనిపించేది. అది ఏం చేయాలి? ఒక వెహికల్లో ఎక్కించి పంపించాలి కదా, పంపించి ముందు ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా, ఆ తర్వాత డాక్టర్తో ఫోన్ చేసి ఆ ఖర్చు అంతా మేము పెట్టుకుంటామని చెప్పాలి కదా. ఇది చేయకపోవడం తప్పే కదా, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అవును అవును. కానీ కారులో ఉన్న వాళ్ళ అందరి మీద కేసులు పెట్టడం, అందులో వైవి సుబ్బారెడ్డి గారిని, విడుదల రజని వీళ్ళందరి మీద కేసులు పెట్టడం, అందులో A1 A2గా పెట్టడం, అంటే కారులో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నిందితులు అవుతారు. సంఘటన తప్పు జరిగినప్పుడు సాధారణంగా దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వీళ్ళు చేసే తప్పు. సహజంగా వీళ్ళు జగన్ని ఇరికిచ్చాలనేటటువంటి కసితో ఉన్నారు కాబట్టి దొరికిందనేటటువంటి ఛాన్స్తో వీళ్ళు చేస్తున్న తప్పు అది. బేసిక్గా డ్రైవర్ అక్కడ గవర్నమెంట్ వెహికల్ అంటే వెహికల్ సొంతది జగన్ది అయినా దానికి డ్రైవింగ్ అనేటటువంటిది ప్రభుత్వం తరపున నడుపుతున్నట్టే లెక్క. అది ప్రభుత్వం తరపున నడుపుతున్నట్టే లెక్క. అధికార పార్టీకి కానీ ప్రతిపక్షానికి కానీ ప్రధానమైనటువంటి అంటే సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళకి పోలీసే నడుపుతారు అది వెహికల్. పోలీస్ డ్రైవర్ అతను అటైనప్పుడు అది దాంట్లో లెక్క ప్రభుత్వాన్ని తప్పు అవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏమన్నా అవుతుందా? లేదా చంద్రబాబు జయించారంటారా? కాదు.